మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆపద అంటే ఆదుకునే తత్వం, సాయం అంటే చేయందించే మనస్తత్వం బడేటి బుజ్జికే సొంతం. ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో ఘనంగా దివంగత బడేటి బుజ్జి జయంతి వేడుకలు. ఏలూరు కస్తూరిబా బాలికోన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. విద్యార్థినులతో సహపంక్తి భోజనం. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచన. క్యాంప్ కార్యాలయంలో బిజీగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. పామాయిల్, వరి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. కొక్కిరిపాడు గ్రామంలో పలు సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే చింతమనేని. ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ బడేటి జయంతి కార్యక్రమం.
సేవాపదం పేరుతో ఎమ్మెల్యే చంటి చేతుల మీదుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ. ఏలూరు జిల్లా పోలీసులకు 2022 కమాండేషన్ డెస్క్ అవార్డ్స్ అందజేసిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. అవార్డు గ్రహీతలకు అభినందన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు నియోజకవర్గ చరిత్రలో చెదరగని ముద్రను వేసిన మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడి అధికారంలోకి రావడానికి సాయశక్తులా శ్రమించిన కార్యకర్తలకు పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి 60వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుజ్జి విగ్రహానికి ఆయన సోదరులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అభిమానులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే చంటి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య ఏలూరు నియోజకవర్గంలో అభివృద్ధితో కూడిన సువర్ణ పాలన అందించిన ఘనత మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జికే దక్కుతుందని అన్నారు. ఆయన మరణం పార్టీతో పాటు తమకు వ్యక్తిగతంగా పోడ్చలేని లోటని చెప్పారు. నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో లభించిన 2024 విజయాన్ని ఆయనకే అంకితమిస్తున్నానని నేతల హర్షధ్వానాల మధ్య చంటి వెల్లడించారు. బుజ్జి స్ఫూర్తితోనే పార్టీని నమ్ముకుని 2019-2024 మధ్య కాలంలో ఎన్నో కష్టాలు వచ్చి కార్యకర్తలకు రానున్న కాలంలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారు. ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ఈ బాధ్యతను క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు స్వీకరించాలని చెప్పారు. పార్టీకి వెన్నంటి ఉన్నవారెవరో, స్వార్థం కోసం వేరే దారులు వెతుక్కున్నదెవరో తనకు తెలుసునని బడేటి చంటి అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత దక్కుతుందని, ఈ విషయంలో నిర్మోహమాటంగా ఉంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బడేటి కుటుంబ సభ్యులు, బడేటి కుటుంబ అభిమానులు, వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు మా అన్నగారు బడేటి బుజ్జి గారు మీ అందరి గుండె చప్పుడు 60వ జన్మదిన దినోత్సవం సందర్భంగా మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. అందరూ కూడా ఏదైతే 2014 ఎలక్షన్లో కష్టపడి గెలిచి మరి అందులో కూడా చాలా ఇబ్బందులు పడి మళ్ళీ 2019లో గెలిపించుకుందాం, అందరం సుఖపడదామని అనుకున్న రోజుల్లో మరి అప్పుడు ఓటమి చెందడం, తర్వాత ఆయన మరణించడం, మరి అనేక మంది కార్యకర్తలు దిగ్గుతోన్న పరిస్థితుల్లో ఇబ్బంది పడినప్పటికీ కూడా 2019 నుంచి కూడా 24 వరకు కూడా బుజ్జల్ని స్మరిస్తూ నా వెనకందు నడిపించిన ప్రతి కార్యకర్తకు కూడా ఈ సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరు ఎవరైనా సరే చేయని వాడు ఎవరైనా ఆఫీస్కి వచ్చినా మీరు ఆయన్ని ఆటంకపరచకుండా గేటు బయట మీరు ఏదన్నా మాట్లాడండి, కానీ గేటు లోపల అనేది మనం ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి. మొన్న చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, మీరు చేసే మంచికి కానీ తప్పుకి కానీ నాదే బాధ్యత ఉంటుంది. కాబట్టి తప్పును ఎక్కువ చేయకుండా ఉంటే నా మీద బురద తక్కువ పడుతుంది. 90% మంచి చేయండి, 10% బురదను నేను అంటించుకోవడానికి సిద్ధం. మీ అందరూ మనోభావాన్ని కాపాడుతున్న బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఎవరికైతే ఇబ్బంది జరిగిందో ఆ 10% మంది ఉన్నారు, నాకు అంతకంటే ఎక్కువ లేరు. ఆ 10% మంది ఏమి చేసినా వాళ్ళ కొమ్ము కాస్త ఆ బురదను నేనే రాసుకుంటా తప్పనిసరిగా. మీరందరూ కూడా మరి ఎందుకనంటే మనకి 2029 తెలుగుదేశం పార్టీ నాకేదైతే 2019లో అప్పచెప్పినా కష్టపడి 24లో తెలుగుదేశం పార్టీని ఏ స్థాయిలో అయితే మనం తీసుకెళ్లామో 2029లో అదే స్థాయిలో మరి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. పార్టీని అప్పచెప్తా నేను, నన్ను వాళ్ళు ఏం చేస్తారని తర్వాత పార్టీ మటుకు పార్టీ కార్యకర్త గాని నేను గాని అందరం కూడా పార్టీని ఇదే స్థితిలో మీకుండి మళ్ళీ మీకు అప్పచెప్తున్నాం అని చెప్పి అప్పచెప్పవలసిన బాధ్యతను మీరు నాతో పాటు మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే పార్టీ ముఖ్యం. పార్టీ తరఫున మనం ఏం చేసినా సరే అది మంచిగా ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా కూడా తీసుకురావాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి. ఎందుకంటే కష్టపడిన వాడిని మనం ఎప్పుడు కూడా వదలకూడదు. అది విశ్వాసఘాతుకం అవుతే అటువంటి పని మనం ఎవరు కూడా మీరు ఎవ్వరూ కూడా చేయకూడదని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా 2019-24లో
ఎవరైతే కష్టపడ్డారో ఆ కష్టపడినోడికి గుర్తింపు వచ్చేటట్టుగా చేయవలసిన బాధ్యతని నాతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తీసుకోవాలని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ మరొక్కసారి బుజ్జి గారికి జయంతి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ఈ చంటన్న బుజ్జన్న కంటే ఎక్కువ చేశాడని నిరూపించవలసిన బాధ్యతను మీరందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా మాటతో వాళ్ళు చేసుకున్న సాయం వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ అందులో వచ్చింది బుజ్జన్న జన్మదిన సందర్భంగా తిరుపతి వెంకటేశ్వర గారి దగ్గర 11,111 రూపాయలు అన్నదానానికి మరి ఇవ్వడం జరిగింది. మరి స్ఫూర్తితో నేనేదైతే అందరికీ సాయం చేస్తున్నానో బుజ్జన్న ఎవరైతే సాయం చేస్తున్నారో అందరూ కూడా ఇటువంటి స్ఫూర్తిని మనం అందరం కూడా తెలుసుకోవాలని మీ అందరూ కూడా ఈ సందర్భంగా ఇటువంటిది ఏదైతే నా ఇంటికి వచ్చినోడు వెనక్కి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాడనేది ఏదైతే మాకు ఆశయం ఉందో ఆ ఆశయాన్ని నెరవేర్చడంలో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి సహకరించాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కస్తూరిబా బాలికోన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యా బోధన, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ఉండాలని అన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, అందుకు తగిన విధంగా విద్యా ఫలితాలు ఉండాలని చెప్పారు. పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం లేకుండా ఉండేలా మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు పౌష్టికాహారంతో ప్రత్యేక మెనూను ప్రభుత్వం అమలు చేస్తుందని, దీంతో పాటు చిక్కీలు కూడా అందిస్తుందని, నిర్దేశించిన మెనూను ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. తాను తన జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తప్పనిసరిగా ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తన పరిశీలనలో తేలితే సంబంధిత సిబ్బందిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కిచెన్ను పరిశీలించి వంట సరుకుల నాణ్యత, కోడిగుడ్ల పరిణామం, చిక్కీల నాణ్యత, భోజన నాణ్యతను, కిచెన్లో పరిశుభ్రతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజన నాణ్యత పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ మొరార్జీ, ఎంఈఓ ఆర్ రంగయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుని జి సునీత తదితరులు పాల్గొన్నారు. White sir. Okay. పొగాకు, కొబ్బరికి బోర్డులు ఉన్నట్లుగా ఫామ్ ఆయిల్ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఏలూరు శాంతినగర్లోని ఎంపీ కార్యాలయంలో జరిగిన ఫామ్ ఆయిల్ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫామ్ ఆయిల్కు బేసిక్ ధరగా 17,000 రూపాయలు నిర్ణయించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరదామని అన్నారు. ఆ ధర నుండి ప్రతి సంవత్సరం మరింత ధర లభించేలా ప్రయత్నిస్తానని చెప్పారు. మొదటిగా పోలవరం, తర్వాత ఫామ్ ఆయిల్ రైతుల సమస్యల పరిష్కారం చేయటమే తన ఎజెండాగా పెట్టుకున్నానని తెలిపారు. ఫామ్ ఆయిల్ రైతులకు మేలు చేయడానికి ఎక్కడికైనా ఎంతవరకైనా వెళ్తానని చెప్పారు. రాష్ట్రంలో జలశక్తి ప్రాజెక్టులు తానే చూస్తున్నానని, చింతలపూడి లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్ర మంత్రులతో మాట్లాడి ఫామ్ ఆయిల్ రైతులకు ధరల ఇబ్బందులు లేకుండా చేస్తానని, ఈసారి మీటింగ్ ప్రభుత్వ అధికారులతో కలిపి పెట్టాలని అన్నారు.
కార్యక్రమానికి ఫామ్ ఆయిల్ రైతుల రాష్ట్ర అధ్యక్షులు బొబ్బర వీరరాఘవరావు, జాతీయ కార్యదర్శి క్రాంతికుమార్ రెడ్డి, పెదవేగి ఆయిల్ ఫెడ్ అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు, నవభారత్ అధ్యక్షులు ఆచంట సూర్యనారాయణ, గోద్రేజ్ అధ్యక్షులు చింతమనేని హనుమంతరావు, వందలాదిగా ఫామ్ ఆయిల్ రైతులు పాల్గొన్నారు. రాజమండ్రిలో అతిపెద్ద రైస్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని ప్రతిరోజు 3,000 టన్నుల నుండి 3,500 టన్నుల ధాన్యం అవసరమవుతుందని, ఆ ఫ్యాక్టరీ వారు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారని, తడిసిన ధాన్యాన్ని కూడా వారే కొంటారని పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంపీ కార్యాలయం వద్ద వరి రైతులతో ఆయన సమావేశమయ్యారు. వరి రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని మిల్లర్లతో చర్చిస్తున్నామని, గత 2 సంవత్సరాలుగా తగ్గించి ఇచ్చిన సొమ్మును తిరిగి ఇప్పించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ, రైతు నాయకులు వందనపు సాయిబాబు, గూడపాటి శ్రీనివాసరావు, కె సత్యనారాయణ, ముళ్లపూడి శ్రీనివాసరావు మరియు వందలాదిగా రైతులు పాల్గొన్నారు. ఇవాళ అందరు రైతులు, ఏలూరు పార్లమెంట్లో ఉండే రైతులు, పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి, వరి రైతులైనా కానివ్వండి, అక్వా రైతులైనా కానివ్వండి, వాళ్ళందరినీ పిలుచుకుంది, వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంది, అవన్నీ కూడా వచ్చే రోజుల్లో ఎలాగా దాన్ని సాల్వ్ చేయాలనే దాంతో అందరు రైతులతో మాట్లాడుతున్నాం. అలాగే కొంతమంది రైతులకి హైవేలతో కూడా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా తీరుస్తామని వాళ్ళందరికీ చెప్తున్నాం. గిట్టుబాటు ధర వచ్చేట్లు వాళ్ళందరికీ కూడా గిట్టుబాటు ధర వచ్చేట్లు కూడా చూస్తామని వాళ్ళందరికీ తెలుపుకుంటూ, అలాగే వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి, వాళ్ళకి పార్లమెంట్లో ఇప్పుడు పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, వాళ్ళు బేసిక్ రేట్ ఎలక్షన్ టైంలో కూడా చెప్పాము. అదే రకంగా ఇప్పుడు కూడా వాళ్ళకి పిలిచి ఆ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీద పార్లమెంట్లో మాట్లాడడానికైనా కానీ మినిస్టర్లను కలిసి అది ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికైనా కానీ మేము మాట్లాడుతున్నాము. అలాగే వరి రైతులు ఉన్నారు, వరి రైతులకు కూడా వాళ్ళకి పోయినసారి కొంచెం ఈ మిల్లులతో అందుకు ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడాం. అలాగే వాళ్ళకి రైతులకి మెయిన్ వరి రైతులకు ఉండే సమస్య ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళకి ఈ హైవే రావడం వల్ల, ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రావడం వల్ల వాళ్ళకి అండర్ పాసులు ప్లస్ డ్రైనేజ్, అక్కడ ఉండే కల్వర్ట్ల పనులైనా కానివ్వండి, అక్కడ ఉండే సర్వీస్ రోడ్లు అన్నీ కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్హెచ్ఐ పీడీతో మాట్లాడి అది కూడా టేకప్ చేసి అది ఎలా సాల్వ్ చేయొచ్చో వాళ్ళతో కూడా మాట్లాడతాను. వాళ్ళకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి ఎన్హెచ్ఐ వాళ్ళకి, ఆ పరిధులు మించి వాళ్ళు కూడా చేయరు కాబట్టి ఆ పరిధులు కాకుండా మనకి ఎలా చేస్తారో పీడీని పిలిచి మాట్లాడతాను, వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అక్వా రైతులు కూడా ఉన్నారు, అక్వా రైతుల సమస్యలు కూడా ఉన్నాయి. పోయినసారి చెప్పాము, వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ట్రాన్స్ఫార్మర్లు విపరీతమైన రేట్తో వస్తుంది, వాళ్ళకు కూడా సబ్సిడీలు చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే మేము మళ్ళీ చెప్తున్నాం, మేము రైతులకి ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాం. అలాగే రైతులకి ఈ సమస్యలన్నీ తీర్చడానికి మేము ముందు ఉంటానని చెప్పాను. అదే రకంగా రైతులకి ఎప్పుడు కూడా అండగా ఉంటానని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటమే లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి సాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు స్థానిక సమస్యలను, ఆరోగ్య సంబంధమైన సమస్యలు వంటివి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను, సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో నియోజకవర్గం మొత్తం అధ్వానంగా తయారై పరిపాలన గాడి తప్పిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తిరిగి వ్యవస్థలు సవ్యంగా పనిచేయటం మొదలుపెట్టాయని, దెందులూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, బొప్పన సుధా, లావేటి శ్రీనివాస్, నంబూరి నాగరాజు సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ్ళదండి తర్వాత
అందరినీ ఇంజనీరింగ్ చేసుకుంటారు. పంచాయతీరాజ్ 10 మందిని, ఆర్డబ్ల్యూఎస్ 10 మందిని, ఆర్ఎండ్బి, ఇరిగేషన్ అన్నింటిలో తీసేసుకుంటారు ఇంజనీరింగ్. ప్రభుత్వ డబ్బు దానికి మీరు ట్రస్టీలాగా వ్యవహరించాలి. మీరు నీతి తప్పి ఉద్యోగ ధర్మాలను తప్పి పాత ఇంటికి కొత్త రాక రాస్తే ఒక ఇంట్లో తీసుకొచ్చి ఇంకో ఇంటికి కూడా దిగితే ఏ ఉద్యోగం నువ్వు రికవర్ చేసుకోండి. నేను అటువంటి పని చేయమని చెప్పను కూడా. అదేమంటారా ఏం కావాలి నీకు? చేసి ఇచ్చి మొత్తం కాగితం తీసుకొచ్చి నాకు అవునమ్మా, రోడ్డు మీద వేసావా? నీకు ప్రజాహితమైన సేవలు చేసిన వారు భౌతికంగా దూరమైన శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని, అటువంటి కోవకు చెందిన వారే మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బడేటి కోటరామారావు అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఏలూరు నరసింహరావుపేటలోని ఫ్లాష్ టీమ్ ఆఫీస్ వద్ద మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాపదం అనే పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బడేటి బుజ్జి సోదరులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం బడేటి బుజ్జి చిత్రపటానికి ఎమ్మెల్యే చంటి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమాల్లో భాగంగా ప్రకృతి హితమైన వృక్ష సంపదను పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రీ గార్డ్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చంటి డయేరియా నివారణకు ఉచిత హోమియో పిల్స్ ను పంపిణీ చేశారు. అలాగే 100 మంది వృద్ధులకు చేతికర్లను, కాటి కాపర్లకు నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ అమితమైన ప్రజాభిమానాన్ని చోరగన్న మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు. ఇదే సమయంలో 2019-24 మధ్యకాలంలో ఏలూరు నియోజకవర్గంలో అవమానాలు, బాధలు ఎదుర్కొన్న వారందరికీ భరోసా కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం పరితపించిన తన అన్న బడేటి బుజ్జి స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో ముందుంటానని వెల్లడించారు. ఇక ఏలూరులో స్ఫూర్తిదాయకమైన సేవలను అందిస్తున్న ఫ్లాష్ సంస్థను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో సంస్థకు ఎటువంటి అవసరం వచ్చినా తానున్నానంటూ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి, ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ అబ్బూరి అరుణ, వెయిట్ లిఫ్టింగ్ జాతీయ కోచ్ బడేటి వెంకటరామయ్య, ఎర్రంశెట్టి శ్రీనివాస్, టీడీపీ నాయకులు కొట్టు మనోజ్, తంగిరాల సురేష్, పైడేటి రఘు, ఆర్నేపల్లి మధు, భీమవరపు సురేష్ కుమార్, జుంజు మోజెస్, మాణిక్యాలరావు, ఆర్నేపల్లి తిరుపతి, కోలపల్లి ఉమాశంకర్, ఫ్లాష్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భుజం చేతుల మీదుగా కూడా మనం వాటిని పెద్ద చేసేలాగా భావి భారత పౌరులకి, అలాగే ఈ రోజు చంటన్న గారి చేతి వృద్ధులకు మొన్న బడేటి చంటన్న గారి చేతుల మీదుగా ఉన్నాం. దానికి అబ్బూరన్న గారు కూడా చేతుల మీదుగా జరుపుకుంటున్నాం. ఒక్కరు తీసుకోవచ్చింది. హలో, మా అన్న మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారి 60వ జన్మదిన దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మరి అభిమానులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బతికున్న రోజు కూడా అందరికీ ఏ విధంగా అయితే అందరి గుండెల్లో ఉన్నారో, చనిపోయినా కూడా అందరి గుండెల్లో ఉండేటట్టుగా అందరికీ కూడా పనిచేసి పెట్టడం జరిగింది. అలాగే అత్యంత ఆప్తులు, మరి ఫ్లాష్ టీంకి అత్యంత ఆప్తులుగా ఉంటూ మరి ఏదైతే వాళ్ళు ఏం చేసినా సరే దానికి సహకరించుకుంటూ వెళ్ళారు. వాళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం కూడా అటువంటిది. అలాగే మరి దాని కొనసాగింపుగా మరి ఆయన ఆశయాన్ని మరి బరువైనప్పటికీ కూడా భుజాలు ఎత్తుకుని మరి 2019 నుంచి 24 వరకు కూడా మీ అందరి అభిమానాన్ని చూరగొని, అలాగే ఫ్లాష్ సంస్థ కూడా
మరి నా విజయోత్సవంలో వాళ్ళ వంతు కూడా వాళ్ళు పాలు పంచుకొని మరి బుజ్జి గారి మీద ఉన్న అభిమానాన్ని చూరగొన్నాం. అలాగే వాళ్ళకి జరిగిన నష్టాన్ని కానీ ఏదైతే వాళ్ళకి జరిగిన అవమానం కానీ మళ్ళీ తిరిగి బుజ్జి గారిని స్మరించుకుంటూ వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యతను నా మీద వాళ్ళందరూ కూడా పెట్టారు. ఫ్లాష్ సంస్థ సీను గారి స్కూటర్ మీద ఎలాగ వెళ్తారో నేను కూడా అలాగే వెళ్ళగలను ప్రజాప్రతినిధిగా కూడా. కానీ అవి ఎవరికైతే మా కార్యకర్తలకు నచ్చవో దానికోసం నేను కారు కొన్నాను, కానీ నాకు లేకపోతే కారుతో కూడా పనేమి లేదు. అందరి గుండెల్లో ఏదైతే బుజ్జి గారు ఉన్నారో దాన్ని చిరస్థాయిగా మిగిలిపోయేటట్టుగా మనం పని చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. అందరూ కూడా 2014 నుంచి కూడా 19 వరకు కష్టపడ్డారు. 19 నుంచి 24 వరకు అనేక అవమానాలు పడి అనేక బాధలు పడి అందరూ కూడా కష్ట నష్టాలు పడ్డారు. వాళ్ళందరినీ కూడా ఒక దారికి తేవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందరూ కూడా ఎవరైతే అహర్నిశలు శ్రమించారో ఏ చిన్న తప్పు జరిగినా నా నోటీసులోకి తీసుకురండి, తప్పనిసరిగా అది సరిచేసే బాధ్యతను నేను తీసుకుంటా. మళ్ళీ చిరస్థాయిగా పేరు ఆ విధంగా ఉండిపోవాలి. మెజార్టీ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మెజార్టీని నిలబెట్టుకోవడం గొప్ప కాదు, ప్రజల మనోభావాలు ప్రజల గుండెల్లో స్థానాన్ని నిలబెట్టుకోవడం గొప్పతనం. ఆ గొప్పతనాన్ని 24 నుంచి 29 వరకు నిలబెట్టుకుంటూ 24లో చంటి గారు ఏ విధంగా ఉన్నారో 29లో కూడా అదే విధంగా ఉన్నాడు చంటి గారు అని మీరు అందరూ కూడా చెప్పుకునేటట్టుగా మీ అందరూ మన్నలు పొందేటట్టుగా ఆ పరిపాలన ఉంటుంది. ఏ చిన్న కార్యక్రమానికైనా సరే నేను అమరావతిలో కార్యక్రమం ఉంటే మానేస్తానమో తప్పితే లేకపోతే ఎవరింటికైనా ఎంత చిన్న కార్యకర్తన్నా వాళ్ళ ఇంటికి వస్తా. ప్రతి ఒక్కరిని కూడా ఇదివరకు ఏ విధంగా అయితే పలకరించానో అదే విధంగా పిలుస్తా. నాకేమి ఎమ్మెల్యే అక్షరాలు 3 నాకు అవసరం లేదు. నేను ప్రజల మనిషిని. ప్రజలకు వచ్చిన అధికారం ఇది. ఈ అధికారం ప్రజలకు ఉపయోగపడాలి కానీ నాకు ఉపయోగపడదు. నా అధికారాన్ని ప్రజల మేలు కోసం ఉపయోగిస్తాను. మీ అందరికీ కూడా సవినయంగా మరపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. కూడా మరి ఈ రోజున మరి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు సుదీప్తి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఫ్యాక్ట్ స్ట్రీమ్ ఏదైతే ప్రజల కోసం కష్టపడుతుందో నిరంతరం ప్రజలకి ఏదైతే అవసరమో అది చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. ఫ్లాష్ అనేది చిరస్థాయిగా ఉండిపోవాలి. దానికి సంబంధించి ఏదైనా ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను కానీ నా తరపున స్వచ్ఛంద సంస్థలు కానీ చేసేది. ఎందుకంటే ఫ్లాష్ ద్వారా చేస్తే అందరికీ అందుద్ది. ఫ్లాష్ స్కీమ్ అనేది సహాయ సహకారాలు ప్రజలకు అందిస్తుంది అనేది తెలుసు కాబట్టి దాని ద్వారా మనం అందిస్తే మనకు కూడా ప్రజలందరికీ ఎక్కువగా వెళ్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఫ్లాష్ దినదినాభివృద్ధి చెంది 2029కి ఫ్లాష్ టీమ్ నాకంటే అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఫ్లాష్ సంస్థ అనేది ప్రజలకు ఉపయోగపడాలి. ఎందుకంటే రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా సరే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా సేవా కార్యక్రమాలు చేసేదాన్ని మనం ప్రోత్సహించుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. ఇటువంటి సేవా కార్యక్రమాలే కాదు, ముందు ముందు ఎందుకంటే ప్రజలు ఏ అవసరమైనా సరే ఫ్లాష్ టీమ్ అందిస్తుంది అని చెప్పుకునే స్థాయికి ఫ్లాష్ టీమ్ శ్రీనివాస్ గారు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. And I sincerely wish and pray for this team to grow far beyond and continue doing all the necessary activities, and I'm always happy to help and very proud to be a part of this Flash team. And I thank everybody and mainly our honorable MLA. Thank you. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ప్రతిష్టాత్మకమైనటువంటి కమాండేషన్ డెస్క్ అవార్డ్స్ 2022 పురస్కరించుకుని ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, డీసీఆర్బీలో పనిచేస్తున్న ఏఎస్ఐ రమేష్ బాబు, ఏలూరు డీఎస్పీ పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, ఏలూరు సీసీఎస్లో పనిచేస్తున్న లక్ష్మణ్, మహిళా హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ, కానిస్టేబుల్ ఎన్ బాలకృష్ణ, ఎల్ లక్ష్మీనారాయణ, కానిస్టేబుల్ ఎం బాలకృష్ణలకు ప్రతిష్టాత్మక అవార్డు పొందిన నేపథ్యంలో శుక్రవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అవార్డులను అందజేసి సిబ్బంది అందరూ అభినందించారు. మేడం ఇటు ఎన్ బాలకృష్ణ కె లక్ష్మీనారాయణ, ఎం బాలకృష్ణ, ఎం వెంకటరమణ,
సర్టిఫికేట్. ఓకే సార్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, దానికోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు అధ్యక్షులు ఎన్జీవీబీ స్వామి పేర్కొన్నారు. శుక్రవారం రోటరీ వనమిత్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు వన్ టౌన్లోని కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులు సుమారు 500 మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, చిన్నతనం నుండే కష్టించి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని, దాంతోపాటు సేవాభావంతో సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహాయంగా ఇచ్చిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. పాఠశాల హెచ్ఎంజీ సునీత్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని, దీనిలో భాగంగా మొక్కలు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన క్లబ్ నిర్వాహకులు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ టీ ప్లాంటేషన్ చైర్మన్ ఫాస్ట్ ప్రెసిడెంట్ టీఎస్పీ కృష్ణమోహన్, సెక్రటరీ భోగరాజు ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూడా సంరక్షించాలి, అదే మనకి సేఫ్టీ అనే ఉద్దేశంతో మాకు ఒక కార్యక్రమం ఉంది. దాన్ని మేము రోటరీ వనమిత్ర అని చెప్పని చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మన స్కూల్కి 500 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పిల్లలందరూ కూడా తీసుకువెళ్ళి వాటిని భూమిలో పాతి ఫోటోగ్రాఫ్ తీసుకుని వచ్చి టెక్నీషియన్స్ గారికి ఇచ్చినట్లయితే ఎంతమంది అయితే ఈ పని చేస్తారో, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అప్పుడు రోటరీ క్లబ్ తరఫున మీ అందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాలక్రమేణా దాన్ని ఆచరించడం మానేయడం జరిగింది. తర్వాత పెరిగిన వాటిని తీసేయడం జరిగింది. మనం ఆ పని చేయొద్దు, మనం వాటిని రక్షిద్దాం. ఆ రక్షించి వాటిని ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేద్దాం. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. మీరందరూ చక్కగా చదువుకోండి, భావి పౌరులుగా తీర్చిదిద్దే ఇది మీ చక్కటి మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న దానికి ఫలితాన్ని చేకూర్చండి. రోటరీ ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారాలు. తర్వాత మనం ఈరోజు రోటరీ క్లబ్ తరఫున ఏలూరు రోటరీ క్లబ్ నుంచి 500 మొక్కలు మన ఈ ప్రోగ్రాంలో డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఈ మొక్కలు నాటడం ఎందుకు? మొక్కలు నాటడం ఎందుకంటే వేడి పెరిగిపోతుంది. మీరు చూస్తున్నారు వాతావరణంలో ఎలా పెరిగిపోతుంది వేడి. ఆ వేడిని తగ్గించాలంటే మనం ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే ఈ మొక్కల్ని నాటాలి, నాటి వాటిని కాపాడాలి. కాపాడినట్లయితే భావి తరాల వారికి ఆ వేడి నుంచి కొంత ఉపశమనం కలిగి మనకి ఈ వేడి తగ్గినట్లయితే మన వాతావరణం బాగుంటుంది. దాన్ని మీరందరూ గుర్తించి ఈ మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఆక్సిజన్ అనేది కేవలం మొక్కల నుంచే వస్తుంది. ఈ భూమి ఉపకరణం వేడెక్కడం వలన వచ్చే అనేకమైన అనర్థాలంటే ఇప్పుడు అనర్థాలు అనేవి ఎందుకంటే చాలా సీరియస్ గా ఉంది. ఎక్కడ ఎప్పుడు ఎడారిలో కొన్ని వానలు విపరీతంగా కురిసి భయంకరమైన వరదలు వచ్చేసినాయి ఆ కంట్రీస్ లో, గల్ఫ్ కంట్రీస్. అలాగే అమెరికాలో టెక్సాస్ లో వచ్చిన వరదలకి ఈ రోజు కూడా కొన్ని ఈ రోజు ఈవెంట్ ఇవాటికి ఈ మధ్య వచ్చిన వరదలని ఇవాటికి కూడా కరెక్ట్ లేదు. కొన్ని ప్రాంతాలు చాలా బాధపడుతున్నారు. మన దేశంలో కూడా ఢిల్లీలో వరదలు. మరి అలాంటి క్రమంలో రోటరీ క్లబ్ వారు మా పాఠశాలకి 500 మొక్కలు డొనేట్ చేస్తున్నారు. మీరు ఈ మొక్కలు తీసుకెళ్లి ఇంట్లో వాటిని పాతి చక్కగా ఒక ఫోటో తీసి మీ ఫోన్ నెంబర్తో సహా మీ టీచర్స్కి పంపిస్తే అవి నా దగ్గరికి వస్తాయి. దాన్ని బట్టి మీకు సర్టిఫికెట్స్ కూడా వస్తాయమ్మా. ఆ మొక్కని అలా వదిలేయకుండా అది పెరిగి చక్కగా మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చే విధంగా కూడా మీరే చూసుకోవాలి.
ప్రజలకు అతి తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం బియ్యం కందిపప్పు ధరలను అందుబాటులోకి తీసుకువచ్చిందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. దీనిలో భాగంగానే గతంలో కంటే తక్కువ ధరలకే బియ్యం కందిపప్పులను అందిస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ దాల్ అండ్ కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో కందిపప్పు విక్రయ కౌంటర్ను ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 185 రూపాయలు ఉండే కిలో కందిపప్పు ఇప్పుడు 120 రూపాయలకే అందిస్తున్నామని, అదేవిధంగా 55 రూపాయలు ఉండే కిలో బియ్యం 49 రూపాయలకే అందుబాటులో ఉందని అన్నారు. కావున ప్రజలు ఈ నాణ్యమైన బియ్యం కందిపప్పులను వినియోగించుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ్ జోజీ, ఎంపీడీఓ విజయప్రసాద్, మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ, మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, వలవల తాతాజీలతో పాటుగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో మరి పబ్లిక్ విపణిలో ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం కందిపప్పు బియ్యం సరసమైన ధరలో ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మరి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కందిపప్పుని గత వైసీపీ ప్రభుత్వంలో 185 రూపాయలు ఉంటే మరి ఎన్డీఏ ప్రభుత్వంలో 120 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కందిపప్పు షార్టెక్స్ తోటి మంచి క్వాలిటీ ఉన్న పప్పుని ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా బియ్యం చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో 55 రూపాయలు ఉంటే మరి ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో 49 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు, కందిపప్పు మీద 25 రూపాయలు తగ్గించి మరి ప్రజలకి మంచి క్వాలిటీ కందిపప్పుని ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది చేస్తున్నారు. సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళు లాంటివి రాష్ట్రానికి. మరి ప్రజలకి అందుబాటులో నిత్యావసర సరుకులు ఉండాలని చెప్పి కందిపప్పుని బియ్యాన్ని మరి రేట్లు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఉదయం చింతలపూడిలో ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ ఆరంభించుకొని చింతలపూడిలో 4 కౌంటర్లో ఇవి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో మరి ఇక్కడ ప్రజలకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున కందిపప్పు బియ్యం పంపిణీ జరుగుతుంది. కాబట్టి ప్రజలు మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి ఆరోగ్యకరమైన మరి కందిపప్పుని బియ్యాన్ని తిని మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కి అందరికి కూడా నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరీసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్, NAC A+ గ్రేడ్ గుర్తింపు,
ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరీసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాక్ పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ ₹59, జెంట్స్ టీషర్ట్ ₹79, లెగ్గిన్ ₹80, గర్ల్స్ టాప్ ₹99, కాటన్ నైటీ ₹99, 3 సారీ పెట్టికోట్స్ ₹299. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ ₹499, 2 సీకో కుప్పడం సారీస్ ₹899, ₹1500 DK బ్లౌజ్ వర్క్ సారీ ₹1049, 2 కృతికా పట్టు సారీస్ ₹2799, 2 ఆవిష్కార పట్టు సారీస్ ₹3999, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ ₹899. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాంట్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మెదడు ఉంటుందని పెద్దలు సూచించారు. కాబట్టి మన శరీరాన్ని ఎంత ఆరోగ్యవంతంగా ఉంచుకోగలిగితే విధి నిర్వహణలో అంత సమర్థవంతంగా పనిచేయగలుగుతామన్నారు డాక్టర్ సిస్టర్ P. మెర్సీ. స్థానిక సెయింట్ థెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ P. మెర్సీ పాల్గొని ప్రసంగించారు.
తమ కళాశాల విద్యార్థులు మరియు సిబ్బందికి ఆరోగ్య సంబంధిత విషయాలపై అవగాహన కల్పించడం తమ కనీస బాధ్యతని అన్నారు. ఈ సందర్భంగా ఏలూరు పట్టణానికి చెందిన విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వైద్య పరీక్షలు నిర్వహించడానికి విచ్చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి రితేష్, డాక్టర్ కె ఆదిత్య మరియు కంటి వైద్య నిపుణులు పి తేజస్వల్ని అభినందించారు. కళాశాల పీజీ డైరెక్టర్ మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులను మరియు ఉద్యోగులకు సెల్ ఫోన్ మరియు కంప్యూటర్ల వినియోగం ఎక్కువైనందువల్ల వచ్చే కంటి సమస్యలపై అవగాహన కలిగించడానికి కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉచితంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో వైద్యులు ఈసీజీ, ఎకో పరీక్షల ఆధారంగా తగిన మందులను సూచించి జీవన విధానాల్లోని మార్పులను తెలియజేశారు. కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ పి తేజస్వి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మరియు కంటి అద్దాలను సూచించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ మరియు వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియా క్రిస్టియా పర్యవేక్షించారు. ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యంగా ఉన్నారా లేదా మన పిల్లలు ఒకసారి తెలుసుకోవడానికి ఇప్పుడు కాలంలో ప్రస్తుత కాలంలో అయితే పిల్లలు ఎక్కువగా స్క్రీన్ టైం ఎక్కువ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ సమయం మొబైల్ ఫోన్స్ కోసం వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి కంటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు ఈ యొక్క శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన పిల్లల్లో ఏమైనా కంటి లోపాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, అలా ఉన్నట్లయితే కరెక్ట్ చేయడం కానీ లేకపోతే దానికి తగిన అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ క్యాంపు అవకాశాన్ని పిల్లలు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హార్ట్ వైపు నుంచి అయితే ఇప్పుడు ఈ క్యాంప్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి పిల్లల్లో కానీ ప్లస్ పెద్దవాళ్ళలో కానీ. సో ఇది జస్ట్ ఇట్స్ ఏ బేసిక్ హార్ట్ స్క్రీనింగ్ క్యాంప్ అనమాట. సో హార్ట్ క్యాంప్ అంటే యూజువల్గా ఇట్లా బీపీ, షుగరు ప్లస్ అందరికీ హార్ట్ యొక్క ఈసీజీ అండ్ 2D ఈకో కార్డియోగ్రాఫ్ అంటే హార్ట్ యొక్క స్కానింగ్ అందరికీ ఇప్పుడు ఇక్కడ మనం ఇస్తున్నాం ఫెసిలిటీస్. సో అవన్నీ కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మళ్ళీ మాకు ఇలాగ అవకాశం ఇచ్చిన సిస్టర్ గారికి ఫ్యాకల్టీ అందరికీ చాలా థ్యాంక్స్. తన హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన రెడ్ క్రాస్ సంస్థను భ్రష్టు పట్టించి కోట్ల రూపాయల సొమ్మును దుర్వినియోగం చేసిన రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్కు సహకరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యోజన సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్థలో కరోనా సమయంలో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారాన్ని బహిర్గతం చేయాలని, బహిరంగ విచారణ నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అప్పటి రెడ్ క్రాస్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి జాలా బాలాజీ మాట్లాడుతూ నిస్వార్థమైన సేవలందించే రెడ్ క్రాస్ సంస్థకు అవినీతి మరకలు అంటించిన మాజీ చైర్మన్ జేపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినా అప్పటి ఉప ముఖ్యమంత్రి అండదండలతో దోపిడీ విషయాన్ని పూర్తి స్థాయిలో వెలుగులోకి రాకుండా చేసి నిజాన్ని దాచేశారని ఆరోపించారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా సంచలనమైన భారీ స్కామ్లో దోషులుగా ఉన్నవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో తాము లోకాయుక్తను కూడా ఆశ్రయిస్తామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత దృష్టికి వ్యవహారాన్ని తీసుకువెళ్లి ఉన్నత స్థాయి విచారణ జరపాలని కోరతామని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెలవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జాలా శివశంకర్, నాయకులు బోడా కిరణ్, పెద్దాడ వెంకట్రమణ, మాకాల రమేష్, చానాపతి వెంకట్రమణ, గుంటూరు ప్రకాష్, మెల్లిపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శిని. గత ప్రభుత్వంలో అంతర్జాతీయ ఖ్యాతి చెందిన రెడ్ క్రాస్ని రెడ్ కార్ప్ వేసి దోసేసిన మామిడిపల్లి జయప్రకాష్ జేపీ గారిపై తగు విచారణ చేయాలి. ఎందుకంటే 1400 కోట్లు అవినీతికి మూల కారణం ఈ జేపీ గారు. అలాగే
కరోనా టైంలో అన్ని కిట్లు కూడా అక్రమాలు చేసుకుంటూ పేదలకు ఇవ్వాల్సిన భోజనాన్ని 120 రూపాయలు పోని 20 రూపాయలు చేసి దాన్ని కూడా దోసేశారు. అలాగే ఒక సంస్థలాగా తెలిపి వాలంటీర్ని పెట్టి ప్రతి పెద్ద రకం ఉన్న వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేసి ఆ దండాన్ని కొనసాగించారు. రెడ్ క్రాస్లో అనేక అక్రమాలు ఉద్యోగాలు కూడా 10 లక్షలు వరకు వేసుకొని వాళ్ళు దండా సాగుతూనే ఉన్నారు. ఇలాగ ఏలూరు ప్రజలు కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే దానికి కారణం ఈ జేపీ గారే. దీన్ని అవినీతిమయం చేసేసారు, దీన్ని మొత్తం రెడ్ క్రాస్ అంతనే కూడా. అలాగే మన లోగల ఉప ముఖ్యమంత్రి అయిన ఆల కాళీకృష్ణ నాని గారు ఏం చేశారంటే ఆరోగ్య శాఖ మినిస్టర్ అనారోగ్య శాఖను చేసేసి అందరిని ఇష్టం వచ్చిన రీతిగా కరోనా కారణానికి ఎక్కువ కారణం అయినది ఈ ఆల నాని గారే. అసలు ఎంతవరకు అంటే కరోనాకి వాళ్ళు కిట్లు ఇవ్వలేదు, అసలు ఏ విధమైన ప్రజలకు ఇబ్బంది, అసలు కిట్లు కానీ మందులు కానీ ఏమి ఇవ్వకుండా టీటీడీ కిట్లు కూడా మన గన్ బజార్లో ఒక గొడవని తీసుకొని ఆ గొడవల్లో అధిక రేట్లకు అమ్ముకున్నారు. మన హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దీన్ని తగు విచారణ చేయించాలి. రెడ్ క్రాస్ ఉంటుంది ప్రపంచ సంస్థ, దాన్ని కూడా వీళ్ళు దోసేశారంటే ఎంతవరకు అన్యాయం చేశారో, ఎంత దోసేసుకుంటారో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మనకు తెలుస్తుంది. లోగడ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ఈయన తీయాలని చెప్తేనే తీశారు. వాళ్ళు కూడా ఎంక్వైరీలో పెట్టినప్పుడు ఇతను క్లీన్ చిట్ ఇచ్చారు, ఎలాగిచ్చారో కూడా మేము ఆలోచిస్తున్నాం. దానికి తగు విచారణ చేయని లోక్సత్తా కూడా వెళ్తాం. లోక్సత్తాకి వెళ్ళి వీళ్ళందరినీ కూడా బయట పెడతాం. ప్రజల సొమ్ముని రెడ్ క్రాస్లో ఉన్న సొమ్ముని అంతా మొత్తం కక్కిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్. గత ప్రభుత్వంలో దోచుకో అన్న కాన్సెప్ట్ మీద ఈ మావులపల్లి జయప్రకాష్ గారు ఎంత అక్రమం ఎంత దౌర్జన్యం చేశారో ప్రజలందరికీ తెలుసు. గతంలో కూడా ఆయన రెడ్ క్రాస్లో ఉన్నప్పుడు ఈయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు తప్పించారే కానీ పూర్తి ఎంక్వైరీ జరగలేదు. ఇప్పుడు ఏంటంటే మేము కలెక్టర్ గారికి మా సోదరులతో తరపున మేము వచ్చాము. అయితే కలెక్టర్ గారికి ఇది ఇచ్చి ఆయన పూర్తి విచారణ మేము కోరుకుంటున్నాం. వీళ్ళని అరెస్ట్ చేయాలని. పెదపాడు మండలం కొక్కిరపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మిక పర్యటన చేపట్టి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలించిన ఆయన వాటి పరిష్కార దిశగా స్థానిక అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ పాలనలో రోడ్లు మొత్తం అధ్వానంగా తయారయ్యాయని, అసలే ఇప్పుడు వర్షాకాలం కావడంతో కురుస్తున్న వర్షాలకు రోడ్లపై వర్షపు నీరు భారీగా నిల్వ ఉండడంతో ప్రజల అవస్థలకు గురవుతున్నారని సత్వరమే చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానిక అధికారులకు సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పంచాయతీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నైట్కి కట్టలు తీసుకొచ్చి రోడ్ బ్లాక్ చేసి ఇది బాగా డౌన్ ఇక్కడ కట్ చేసి ఏమన్నా మా ఇంట్లో కూడా ఎట్లా ఉంది రామాలయం అది కూడా చూడండి. రామాలయం కూడా ఎట్లా ఉందా సేమ్, అది కూడా సేమ్ కట్ చేసి పెట్టించండి. ఇది ఈరోజు రాత్రికి అయిపోవచ్చు, తెల్లపాటు ఉండకూడదు, డే టైం చేయొద్దు. రాత్రికి కట్టలు పెట్టి కరెక్ట్గా 8 అంగుళాలు టైపు దాంట్లో దిగేటట్టుగా కట్ చేసి పోసి మళ్ళీ కాంక్రీట్ పోసేయాలి. అది ఎంత లో లెవెల్లో ఉండాలంటే అంత లో లెవెల్లో ఉండాలి. అదే గుమ్మానికి ఎదురుకుండా కాకుండా మాన్యువల్ కట్టండి. మాన్యువల్కి పైన మెష్ చేయండి, చెత్త చెదారం వెళ్ళిపోకుండా మొత్తం. కరెంట్ మనం చుట్టూ కంప్లీట్ పెట్టాము. ఏమైంది గారు వేసాడు, ఇంట్లో నుంచి వేసాడు. ఇంట్లో నుంచి కరెంట్ ఇంట్లో అలాంటి చెప్తే వైసీపీ ఏమయ్యా ఈ రత్తయ్య ఏదో చెప్తే ఏదో లెక్క చేయట్లేదంట, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నామంట. చంద్రబాబు గారు ఏమన్నా వేయలేదట కదా. పామర్తి రంగారావు అక్కడ ఉంటాడు, రత్తయ్య పామర్తి రంగారావు ఎక్కడ చూపిస్తే చంద్రబాబు గారు అక్కడ చూపించినట్టే. చంద్రబాబు గారు వీళ్ళిద్దరు ఎక్కడ చూపిస్తే ఆయన మాట కూడా అదే, మా మాట కూడా అదే. వాళ్ళు ఎక్కడ చెప్తున్నారో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా మాకు ఇబ్బంది లేకోకుండా చేయండి. నువ్వు చేయలేదు, ఇంకొకసారి ఇటు మాటలు రిపీట్ అవని మాకు.
నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత వేంపాడు ఎట్టకి వెళ్ళాలి కదా, ఇది వేంపాడు ఇష్యూ. ఆ డ్రైనేజ్ తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారంట. వాళ్ళు కావాలని టీ నర్సాపురం మండలం అబ్దుల్లాపురం మరియు కృష్ణాపురం మెట్ట మారుమూల గిరిజన గ్రామాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. 2 గ్రామాల్లో ఉన్న ముఖ్యమైన సమస్యలైన త్రాగునీరు, సీసీ రోడ్ల సదుపాయం, వాటర్ ట్యాంక్ లీకేజీ ఇవన్నీ పరిశీలించి త్వరితగతిన మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సీసీ రోడ్ నిర్మాణానికి ఎస్టిమేషన్ వేసి తమకు తెలియజేయాలని చెప్పారు. అనంతరం కృష్ణాపురం మెట్ట ప్రజల భూములు, ఇండ్ల స్థలాలకు సంబంధించి ల్యాండ్ ఇష్యూ కోర్టులో ఉన్నందువలన ఎన్నికల ముందు త్రాగునీరు, కరెంట్ ఇస్తానని చెప్పిన మాట కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తన సొంత ఖర్చుతో చేతి పంపు మరియు సోలార్ లైట్ నిర్మించే విధంగా పనులు చూడాలని జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ అడపా నాగరాజుకి సూచించారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, మండల ప్రెసిడెంట్ అడపా నాగరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు, సిపిఎం నాయకులు తెల్లం దుర్గారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది. రోడ్ అంట ఎన్ఆర్ఐ ఒకసారి చూసి దాన్ని ఎస్టిమేషన్ వేస్తారా? హాస్పిటల్ వేరే సార్, అది వేరే మక్కనగూడెం దగ్గర ఊరండి, విలేజ్ మెట్ట అంటే మెట్ట కాదు, రోడ్ మీద ఉన్నా మీరు జిలిమిలి రోడ్లోకి వచ్చేయండి. రోడ్ మీద ఉన్నా, రోడ్ పక్కన కావాలి. ఊరికి ఎత్తడిగా మీరు కొడుకెచ్చి విడి చెప్తాడు తెలం బాలరాజు మాట కొడతా ముందేమో కూడా అడిగేస్తా రిపేర్ చేసుకొని చెప్పే కదా, అవును చేపిస్తామా మా ఆఫీస్లో సరే అండి. అది నేను ప్రపోజ్ పెడతాను రోడ్డు పక్కన ఒకసారి కొత్తలు పెట్టండి. ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఎన్ని అడుగులు పడుతుంది బోరు? మధ్యలో వేసి ఊరి మధ్యలో వేసుకున్నా కొట్టుకొని తాగుతారండి. ద్వారకా తిరుమలలో పరశురాముని అలంకరణలో జగన్నాథుడు శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఒక చేతిలో గొడ్డలని, మరో చేతిలో కమండలాన్ని ధరించి ఉన్న పరశురామ అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. శ్రీవారి దత్త దేవాలయమైన లక్ష్మీపురంలోని ఆలయంలో జరుగుతున్న జగన్నాథ రథోత్సవాలను పురస్కరించుకుని స్వామివారు రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఆ క్రమంలో శుక్రవారం పరశురామునిగా ఉన్న అలంకారాన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆదేశానుసారం పోణంగి గ్రామం 14వ డివిజన్లో
జననేత స్వర్గీయ బడేటి బుజ్జి 60వ జయంతి సందర్భంగా ఎంపీఈపీ స్కూల్లో కేక్ కట్ చేశారు. ఇన్ఛార్జి సాంబశివరావు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, తెర్లి వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, పంది ప్రసాద్, కట్టా వెంకటేశ్వరరావు, ఎస్కే రహీం, గుడుపూడి రమేష్, చమళ్లమూడి సాగర్, కాకుర్ల నాగరాజు, గుదే రంగారావు, కాకర్ల శివ, గంటా భాస్కర్రావు, గొంగాడి బోసుబాబు, పలిపే థామస్, మెరుగు ఇజ్రాయిల్, చింతల ఆంజనేయులు, కార్యకర్తలు, టీచర్స్, స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి చూద్దాం అన్న సారీ ఓకే 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 సరే ఒకసారి ఓకే ఇటీవల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెట్రిసెల్వి ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ నంబర్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్లో ఉప్పలపాడు వద్ద ఎండిపోయిన చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయని వాట్సాప్ నంబర్కు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు సందేశాన్ని పంపించడం జరిగింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధికార యంత్రాంగం 24 గంటల్లోనే ఆ ఎండిపోయి ఉన్న చెట్లను తొలగించారు. ఇదే విషయంపై గత 2 సంవత్సరాలుగా అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వాట్సాప్ సందేశం ద్వారానే సమస్యను పరిష్కరించినందుకు మధు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే విధంగా ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్లో తడికెలపూడి వద్ద నుండి దేవల్పల్లి వరకు రోడ్లన్నీ గుంతలమయంగా మారి ప్రమాదకరంగా ఉన్నాయని రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయించాలని కోరారు. అలాగే ఇదో రోడ్లో రావికంపాడు, నారాయణపురం, తడికెలపూడి సమీపంలో ఎండిపోయి ఉన్న చెట్లను కూడా తొలగించాలని మధు కోరారు. అధికారులు స్పందించి ఎండిపోయి ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించి త్వరితగతిన సమస్య పరిష్కరించినందుకు వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏలూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెట్రిసెల్వి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్లో ఉప్పలపాడు వద్ద గల 2 ఎండిపోయిన చెట్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఇదే రోడ్లో గతంలో ఈ ఎండిపోయిన చెట్లు వలన ఒక ప్రాణం పోయింది, అలాగే 2 గాయాలు పాలైన సంఘటనలు కూడా ఈ ప్రాంతంలో జరిగాయి.
దాన్ని దృష్టిలో ఉంచుకుని మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మేడం గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. 24 గంటల్లోపే ఆవిడ స్పందించి ఈ 2 ఎండిపోయిన చెట్లను కూడా తొలగించడం జరిగింది. ఆమెకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విజయవాడ ఆవరణలో వార్షిక అవార్డుల వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 7 సంవత్సరాల వరుసగా అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థి అయిన చైనా తబిత శీలంకు గోల్డ్ మెడల్ బహుమతిని అందజేశారు. అలాగే 5వ తరగతి నుండి వరుసగా 6 సంవత్సరాలు అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన ఉత్తమ విద్యార్థులైన నైనా తబిత పేలం, శిషా జైన్ శ్రేష్ఠ, లాస్య, శృతిక, తనీష్ చౌదరి విద్యార్థులకు పాఠశాల గుంటూరు ఎన్సీసీలోని 10 ఆంధ్ర బాలికల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఎస్వీఎస్ సుదర్శన్ ముఖ్య అతిథిగా వచ్చిన సుదర్శన్ లెఫ్టినెంట్ కల్నల్ ఆంధ్రప్రదేశ్ మరియు అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ చేతుల మీదుగా బ్లూ టై బ్లేజర్ బ్లూ బ్యాడ్జ్లను ప్రదానం చేశారు. ముఖ్య అతిథి తన ప్రసంగంలో భాగంగా కష్టాలను ఎదుర్కొని గెలవడానికి కష్టపడి పోరాడాలని మరియు నిరాశాజనకమైన పరిస్థితుల్లో ఒకరి మనోధైర్యాన్ని ఉంచడానికి ఒక గొప్ప సైనికుల్లా ఎదగడానికి ఉదాహరణ చెప్పారు. ఒకరి లక్ష్యాలను సాధించడంలో నిజాయితీ మరియు నిబద్ధత అవసరమని కూడా అతను చెప్పారు. ఈ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా జరిగాయి. కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు. హెడ్ బాయ్ కృతజ్ఞతలు తెలపడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. I know they have worked hard. We can see the amount of perseverance, passion and commitment to excel in this and get an award called Academic Awards. I welcome our gold medal awardee, Naina Tabitha Sheelam, onto the stage. Your relentless pursuit of knowledge and unwavering commitment to excellence have inspired us all. Please join me in giving a thunderous round of applause for this extraordinary achiever. The safety, honor and welfare of your country comes first. Always and every time. The honor, comfort and safety of your men you command comes next. Your own ease, safety and comfort comes last each and every time. So always remember this. Your country comes first, and whichever organization you are, the people in the organization, they are most important. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపద అంటే ఆదుకునే తత్వం, సాయం అంటే చేయందించే మనస్తత్వం బడేటి బుజ్జికే సొంతం. ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో ఘనంగా దివంగత బడేటి బుజ్జి జయంతి వేడుకలు. ఏలూరు కస్తూరిబా బాలికోన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. విద్యార్థినులతో సహపంక్తి భోజనం. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచన. క్యాంప్ కార్యాలయంలో బిజీగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. పామాయిల్, వరి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. కొక్కిరిపాడు గ్రామంలో పలు సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే చింతమనేని. ఫ్లాష్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ బడేటి జయంతి కార్యక్రమం. సేవాపదం పేరుతో ఎమ్మెల్యే చంటి చేతుల మీదుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ. ఏలూరు జిల్లా పోలీసులకు 2022 కమాండేషన్ డెస్క్ అవార్డ్స్ అందజేసిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. అవార్డు గ్రహీతలకు అభినందన. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.